పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవటం బాధాకరం అన్నారు మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్. మహిళా బిల్లుపై చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ప్రదర్శించారని మండిపడ్డారు. బిల్లు వీగిపోయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు కలవటమే దీనికి నిదర్శనం అన్నారు. ఆ రోజు కూడా 2023లో ఎప్పుడైతే నారీ శక్తి బిల్ ప్రవేశం చేశారో సెంట్రల్, ఆ రోజు కూడా మళ్ళీ ఇప్పటికీ కూడా మేము సపోర్ట్ చేసాం. అయితే మహిళగా నాకు ఈరోజు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆ బిల్లు నిన్న పార్లమెంట్లో రిజెక్ట్ కావడం చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు నేను ఒకటే మాట అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈరోజు డబల్ అజెండా చేస్తున్నారు. నిర్దోలో అయితే మీరు మహిళలతో కలిసి బిల్ని ప్రొటెస్ట్ చేసినట్లు మీరు నటించినారు. అయితే మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే అదేవిధంగా కొంతమంది ఎంపీలు రేవంత్ రెడ్డితో కలిసి ఆయనతో ఈరోజు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు కదా, నిన్న ఈ రోజంతా కూడా. ఇది ఏ దానికి సంకేతం చంద్రబాబు నాయుడు గారని మిమ్మల్ని అడుగుతున్నాం.